శ్రీ విజయదుర్గరామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం 3వ రోజు స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మలు తెలిపారు. శుక్రవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గరామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగినాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోష కాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు, తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు.
गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कालाम्बरपराञ्जनितं व्यावृत्तपिङ्गे क्षणं कर्णोद्भाव्यागेन शिच्छेखरं कं व्याप्ति तेजोमयं భక్తమహాశ్రేంద్ర కూడా విజ్ఞప్తి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు 3వ రోజున స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేక కార్యక్రమాలు కూడా ప్రాతకాలం నుంచి విశేషంగా జరుగుతున్నాయి. ఈరోజు స్వామివారికి అత్యంత ప్రీతంగా 11 లీటర్ల ఆవు నేతితో అభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా చాలా విశేషంగా పాల్గొన్నారు. ఆవు నేతితో అభిషేకం చేయటం వల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే రుణాన్విముక్తి, అంటే రుణం యొక్క విముక్తి కలిగించడానికి పరమేశ్వరు అనుగ్రహం కలుగుతుంది. ఆవు నేతితో అభిషేకం చేస్తే ఏవైతే చాలా కాలం నుంచి రుణాలు అప్పులు తీర్చకుండా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా రుణ విముక్తి కలుగుతుంది, అంత విశేషం కలుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఎముకలతో బాధించబడుతుంటారు కొంతమంది, అంటే ఎముకలు ఎరగడం, మధ్యలో ఎముకల్లోకి శక్తి లేకపోవడం, అట్లాగే కండరాల్లో నొప్పులు రావటం, ఇవన్నీ కూడా ఆవు నేతితో అభిషేకం చేస్తే స్వామివారికి అత్యంత వైభవంగా ఎముకలన్నీ కూడా తొలగిపోతాయి. ఆయురారోగ్యాన్ని ఇస్తాడు, ఖండపుష్టిగా కలుగుతుంది. ఈ ఆవు నేతితో అభిషేకం కళ్ళతో చూసిన స్వామివారికి నేత్రోత్సవం జరిగిన చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది. కావున వాళ్ళ భక్తులంతా కూడా పునీతులయ్యారు, అంతా కూడా రుణ విముక్తి కలుగుతారు స్వామివారి అనుగ్రహం వల్ల. స్వామివారికి అత్యంత వైభవంగా ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమాలు, సాయంకాల సమయంలో ఆకాశ దీపోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతోంది. రేపటి దినముందు స్వామివారి నాగుల చవితి, అత్యంత వైభవమైనటువంటి నాగేంద్ర స్వామి వారికి రేపు అర్చనాది కార్యక్రమాలు చేయటం వల్ల సత్సంతానము, సౌభాగ్యము, అట్లాగే సంతానం అభివృద్ధిలోకి రావటము, అంతేకాకుండా ఈ నాగుల చవితి ప్రశస్తం అంతా కూడా రేపు తెలుసుకుందాం. చాలా విశేషమైన ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులందరూ కూడా పరమేశ్వరానుగ్రహం కలిగి ఆ సకల ఐశ్వర్యంతులై రుణ విముక్తులై సకల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఆలయ దేవస్థాన ప్రధానార్చకుడుగా శ్రీ చింతలపాటి వెంకటప్రభు శాస్త్రి, సహాయార్చకుడుగా నాగ వెంకటప్రభు కుమార్ సారథ్యంలో, అట్లాగే దేవస్థాన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా విధిగా పాల్గొని స్వామివారి లీలా వైభవాన్ని తిలకిస్తున్నారు. భక్తుల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతోంది. సర్వే జనాః సుఖినో భవంతు. ఓం నమః శివాయ. Like, subscribe and press the bell icon for new updates.